sweet kano, shiva sweet. Close it up. Hello everyone, welcome back to my YouTube channel. Okay, hi everyone. Welcome to Okay Lishan. బాబోయ్ మేము ఐస్ బేస్ ఆడుతున్నాం. సో ఈ గేమ్ ఆడ అక్కడ దాక్కుని నేను పట్టుకోని చెప్పి అంటున్నాను అనమాట. ఇది ఇలాగే రోజు ఇలాగే ఆడతాడు. వీడికి దాటపడదు ఆడ దీని మీద దమ్మని చూడతాడు. కాకపోతే ఎక్స్ప్రెస్ తోటి నేనేమో పట్టుకుంటూ ఉంటాను అనమాట. మాడికి ఇదో కొత్త ఆట. లిషు కోసం కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. సో ఐటమ్స్ తీసుకున్నందుకు మా అమ్మ రియాక్షన్ కూడా ఎలా ఉంది చూడాలని, అండ్ మా వాడి రియాక్షన్ ఎలా ఉంది కూడా చూడాలని ఉంది. ఏం కొన్నాను ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను. వీడితో ఉండేసి నాకు టైం లేదు. ఇదిగో రన్నింగ్ రేస్ ఆడతారు, పరిగెట్టారు. వాడితో చాలా వాటి కోసం నేను చాలా బొమ్మలు కూడా కొన్నాను. అండ్ దాంట్లో చాలా హెల్ప్ అవుతున్న బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వాడి లెర్నింగ్ స్కిల్స్ అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో అందుకని ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉండి దగ్గరుండి అన్ని చేస్తున్నాం కదా, అక్కల దగ్గరుండి అన్ని చూస్తున్నాడు కదా. వాడు ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాడు, ఒక్కొక్కటి అన్ని ఎదుగుతున్నాడు. అవన్నీ కూడా చూసి చాలా ముచ్చటేస్తుంది. సో ఈ రోజు మా లిషు కోసం ఏం తీసుకున్నాను అండ్ వాటి రియాక్షన్, మా మమ్మీ రియాక్షన్ అవన్నీ కూడా చూసేద్దాం. బట్ ఈ లోపల కొంచెం నేను ఫ్రెష్ అయ్యి దాని తర్వాత అవన్నీ చూపించేస్తాను. నా ప్రొఫెషన్ వైజ్ గా చూసుకుంటే నేను ఒక యాక్ట్రెస్ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్. సో నాకు డైలీ ఏదో ఒక షూట్ ఉంటూనే ఉంటుంది. అండ్ కొన్నిసార్లు నా షూట్స్ లేట్ నైట్ కూడా అవుతూ ఉంటాయి. దానివల్ల స్ట్రెస్ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల ఇరిటేటింగ్ గా కూడా ఉండి దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్ పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ ఎప్పుడైతే వద్దు అనుకుంటామో అప్పుడే వస్తాయి ఈ పింపుల్స్ అన్ని. అది కూడా నా షూట్స్ అప్పుడు లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం వచ్చేస్తూ ఉంటాయి. బట్ డోంట్ వరీ, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. టీనేజ్ నుంచి ఇప్పటిదాకా నేను బాగా ట్రస్ట్ చేసేది ఏంటి అంటే ఇదిగో హిమాలయ ప్యూరిఫైడ్ నీమ్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్ తో చేశారు. ఈ జెంటల్ క్లెన్జర్ ని డిజైన్ చేసిందే టు క్లెన్స్ ఇంప్యూరిటీస్ అండ్ క్లియర్ పింపుల్స్ అన్నమాట. ఈ నీమ్ ఒక పవర్ఫుల్ స్కిన్ ఇంగ్రీడియంట్ అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. సో ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ ఫస్ట్ వాష్ నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది అండ్ కిల్స్ 99.9% పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియా అన్నమాట. ఈ ఫేస్ వాష్ లో స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంది. సో ఇది జెంటల్ ఆన్ స్కిన్ ఉంటుంది, బట్ పింపుల్స్ తో టఫ్ గా ఉంటుంది. ఈ ఫేస్ వాష్ అయితే సోప్ ఫ్రీ అండ్ ఆల్సో పారాబెన్ ఫ్రీ కూడా. అండ్ దీన్ని అక్రాస్ ఇండియాలో మిలియన్స్ ఆఫ్ కన్స్యూమర్స్ ట్రస్ట్ చేస్తారు. అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మనం ఫేస్ ని వెట్ చేసుకుని స్మాల్ అమౌంట్ ని మన ఫేస్ మీద అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయడమే, అంతే సింపుల్. అండ్ దెన్ ఫేస్ వాష్ చేసేస్తే చాలు. అండ్ దీన్ని మనం డైలీ 2 times అలా యూజ్ చేస్తే చాలు. సో మీరు కూడా పింపుల్ ఫ్రీ హెల్దీ స్కిన్ విత్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ తో పొందొచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయాస్ వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అండ్ క్లిక్ ఆన్ ద లింక్స్ టు గెట్ గ్రేట్ డిస్కౌంట్ గైస్. ఇదిగో మా లిషాన్ కోసం తీసుకున్న సామాన్లన్నీ కూడా చూపించేస్తాను అండ్ వాళ్ళ రియాక్షన్ ఏంటో కూడా చూసేద్దాం రండి. సో ఫస్ట్ తీసుకున్న ఐటమ్ అయితే ఇది. వాడు ఫుల్ రోబో ఆడుతున్నాడు అండ్ ఆల్సో స్పిన్ మాప్ ఉంది. ఆ స్పిన్ మాప్ పట్టుకుని తెగ ఇల్లంతా తిరుగుతున్నాడు. సో దానికోసం అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. సో అవి కాకుండా దీంతో ఆడతాడన్న ఆలోచనలో నేను ఇది ఆర్టిక్ కార్డ్ చేస్తే దీనిని అయితే బుక్ చేస్తుంది అయితే. సో ఇదైతే దానికోసం అని చెప్పి తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను. ఇది వన్స్ తిరిగిన తర్వాత ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. లిషాన్ హలో మమ్మీ, మమ్మీ ఇదిగో కొత్త బొమ్మ తెచ్చావా? కొత్త బొమ్మ తీసుకున్నాను లిషి కోసం. లిషాన్, లిషాన్ ఏది? అవన్నీ తప్పకూడదు. లిషాన్ ఏది? బాగా నచ్చింది. యాక్చువల్గా నేను తీసుకోవడంలో ఒక ఉద్దేశం ఏంటంటే ఇంట్లో సామాన్లన్నీ పాడిపోతున్నాయి కాబట్టి, ఎలక్ట్రికల్ సామాన్లు ఎస్పెషల్లీ అవి చాలా రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. సో దీని గురించి నువ్వేమంటావు? అందుకే చాలా బాగుంది. ఫస్ట్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నువ్వు ఎక్కడ నాకు క్లాస్ పీకుతావు, ఎక్కడ తిడతావు అని చెప్పి నేను అనుకున్నాను. అట్లీస్ట్ బతికిచ్చావు. ఇలాంటి బొమ్మలు బాగా ఆడతాను. వాడు యాక్చువల్లీ పరిగెట్టి ఆడుతున్నాడు. ఆ రోబోని పట్టుకుని పరిగెట్టే బదులు అది స్పిన్ మాప్ పట్టుకుని పరిగెట్టే బదులు యాక్చువల్లీ రైట్. సో ఆ విధంగా ఇట్ ఇస్ గుడ్. నేను నీకు ఇంకో 2 ఐటమ్లు కూడా చూపిస్తాను. ఆ 2 ఐటమ్లు చూపించిన తర్వాత నీ రియాక్షన్ ఏంటి? ఇలాగే ఇదే రియాక్షన్ మెయింటైన్ చేయాలి. అవును, ఇది వాడు పెడతాడు కూడా. సో ఇది కాదు, నేను నెక్స్ట్ చూపిస్తాను. నువ్వు ఇలాగే ఉంది ఇక్కడ చూపిస్తాను.
కుర్చీ అకన్నా బాగుంది ఇది. ఇది వాడి డ్రెస్ కి మ్యాచింగ్. లిషు కన్నా దిస్ ఇస్ మ్యాచింగ్. అయ్యి బాబాయ్ ఎంత కంఫర్టబుల్ అయితే ఇది. వాడు ఇది బాగుంది. వాడే కూర్చుంటే బాగుంది. నిన్ను నన్ను కూర్చోబెట్టనే కష్టంగా ఉంటుంది. కొంచెం ఆ కాలు బయట పెట్టు. బయట పెట్టు. yes potty training. car okay car బాబాయ్ బాగా నాకు కూర్చోడం నేను ఇంకా వేస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ ట్రైనింగ్ ఎప్పుడు అంటే మీ చిన్నప్పుడు ఎప్పుడు అలాంటి వాడలేదు. నాకు చేయలేదా? న్యాచురల్గా చేయించేవి. ఇప్పుడు వాడు డాబర్ దాంట్లో ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ వాడు ఇంత బాగా యూజ్ చేస్తాను అనుకోలేదు. అవును యాక్చువల్గా నేను ఓకే నువ్వు యాక్చువల్లీ ఈ విషయంలో నేను తిడతావేమో అని నేను భయపడ్డాను. బట్ యా యాక్చువల్లీ ఇది బెస్ట్ బై అంటావా? నువ్వు ముందు చెప్పుంటుంది కదా వద్దని చెప్పేదాన్ని. వాడు కూర్చున్నాడు కాబట్టి ఓకే అంట. అది వాడు కూర్చోడం ఓకే ఎత్తు అయితే కూర్చో అమ్మా ఓకే అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాడు కూర్చున్నాడు. పార్టీ ట్రైనింగ్ కూడా దీంట్లోనే చేయించాలి. కూర్చోడం తెలిస్తే తర్వాత వచ్చినప్పుడు అక్కడ కూర్చొని చెప్పచ్చు. వాడు దీన్ని వాడు పార్టీ ట్రైనింగ్ లా కాదు, ఇది గేమ్ లా ఆడుతున్నాడు. పడుకుంటా కదా పడుకుంటా. కొత్త సినిమా బాగుందా? వాడి కుర్చీలాగా ఇబ్బంది పడుతున్నాడు కదా అలా కూర్చున్నప్పుడు వాడికి తీసుకుని బాగుంటుంది. అలవాటు అయితే మంచిదే. మెల్లిగా బాత్రూమ్ లో తీసుకు అలవాటు చేయొచ్చు. యాక్చువల్ గా ఈ బాడీ ట్రైనింగ్ గురించి నాకు పెద్ద తీస్తా అనుకున్నా మమ్మీ. ఎందుకంటే ముందు చెప్పుంటే వాళ్ళు నిజంగా పెట్టింది. ఏం చేయాలి వాడికి అన్ని తెలుసు. వాడికి అన్ని లేటెస్ట్ కావాలి కదా. లేటెస్ట్ ట్రైనింగ్ లో కారేసాడు బాబోయ్. ఇదిగో మమ్మీ నేను నెక్స్ట్ తీసుకున్నాను వీడి కోసం. ఓకే అమ్మో అయ్యో బాబోయ్ మీరేంటి ఇంత బాగా ఏం చేస్తున్నారు? యాక్చువల్గా కదా ఓకే ఐఎమ్ హ్యాపీ విత్ మై బాయ్స్. ఎందుకంటే తీసుకున్నప్పుడు వాడు ఎంజాయ్ చేస్తాడా చేయడా అన్న దీంట్లో నేను తీసుకున్నాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడికి 2 రోజులు ముందు తర్వాత మళ్ళీ రిఫిల్ కొడుతుంటాడు అనుకుంటాను. నేనే కూర్చుని ఊగనా. సో ఇది నాకు ఆన్లైన్ లో ఒక 2000 రూపీస్ కల దొరికింది అనమాట. సో ఇంకా అలా తీసుకున్నది. యాక్చువల్ గా పక్కన మనకి పార్క్ ఉంటాయి. వాళ్ళు వెళ్తే శుభ్రంగా పిల్లలందరితో ఆడుకుంటాడు. పోతే ఎండ టైం కదా వాడికి తిప్పలేకపోయినప్పుడు బాగానే ఉంది. సో అలాంటప్పుడు మనం ఇంట్లో కూర్చుని ఊపి ఫుడ్ పెట్టి పడుకోబెట్టాలి అన్నప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అవునా? అది కరెక్ట్. ఎందుకంటే పడుకోబెట్టడానికి యాక్చువల్లీ లిషాని పడుకోబెట్టడానికి నడుము వేసుకుని ఊరంతా తిరగాలి. రెండోది ఫుడ్ పెట్టడానికి కూడా ఊరంతా నడుము వేసుకుని తిరగాలి. ఊరంతా అంటే ఇంటి బయటికి లోపలికి సందులో అటు ఇటు అనమాట. లేకపోతే వాడిని పడుకోబెట్టడానికి బైక్ ఎక్కించి మా డాడీ బైక్ ఎక్కించి కాలనీ అంతా తిరిగేసి వస్తాను అనమాట. ఆ చల్లగాలికి అలా పడుకుంటాడు. ఇప్పుడు మధ్యాహ్నం కూడా అలాగే తిరుగుతున్నాడు. ఆ వేడి గాలికి కూడా పడుకుంటున్నాడు. బట్ బైక్ ఉయ్యాల ఉంది. ఇప్పుడు ఉయ్యాల ఇంటికి వచ్చింది. ఉయ్యాల ఇంటికి వస్తుంది. యాక్చువల్ మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఏంటంటే ఇంట్లో ఒకటి ఆల్రెడీ ఉయ్యాల ఉంది. నువ్వు చూసావు టెర్రస్ మీద ఉంది ఒక ఉయ్యాల. అది రాత్రి దాకా 12 o'clock ఇప్పుడు ఇంకా పడుకోవట్లేదు అని చెప్పి దీని పైకి తీసుకెళ్లి అలా ఊపాడు. సో అలాంటప్పుడు ఇంకా నాకు టెన్షన్ వచ్చేసి అమ్మో అలాంటివి రిస్క్, బయట అవుట్డోర్ లాంటివి రిస్క్. దానికంటే హైట్ తక్కువ ఉండి ఇంట్లో ఉన్నవైతే మన ఎదురుగుండా ఉంటాడు కదా, వాడికి నచ్చినట్టు వాడు దిగుతాడు, వాడే లేస్తాడు. అదైతే వాడి కంట్రోల్లో ఉండదు, అది మా కంట్రోల్లో ఉంటుంది. ఇదైతే వీడి కంట్రోల్లోనే ఉంటుంది, వాడికి నచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఈ హైట్ లో అయితే ఇంకా కన్వీనియంట్, మన ఎదురుగుండానే ఉంటాడు అన్న ఉద్దేశంలో తీసుకున్నాను అనమాట. చాలా మంచిగా చేసావు. నాకేమో నేను చెప్తున్నాను కదా అన్ని దగ్గరలో ఉన్నాయి, ఇది వేస్ట్ అనుకున్నాను కానీ వీటికి ఎంజాయ్మెంట్ చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటేస్తాం. ఓకే నిషా, ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యు నిషికన్నా. ఐ యామ్ సో హ్యాపీ. తీసిసి అమ్మ తీసిసి కన్నా. యు లైక్ ఇట్? యు లైక్ దిస్ ఉయ్యాలా? ఉయ్యాలా? దా. ఓకే లిషుకి అయితే నచ్చేసాయి. ఓకే నేనైతే హ్యాపీ, మా లిషు హ్యాపీ, మా అమ్మ హ్యాపీ, మేమంతా హ్యాపీ. ఎందుకంటే వాడు బాగా ఆడుతున్నాడు కాబట్టి. సో ఈసారి మా లిషానికి తీసుకున్న ఐటమ్స్ ఏవి కూడా అయ్యో అనుకోవడానికి ఏం లేదు, అన్ని కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూస్తే వాడి కోసం బుక్స్ అవి కూడా తీసుకున్నాను. ఆ బుక్స్ అవి కూడా బాగా యూజ్ చేస్తున్నాడు. అండ్ ఎస్పెషల్లీ ఏదది ఒక జిగ్జాగ్ లాంటిది ఉంటుంది, ఎస్పెషల్లీ ఇదనమాట. ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అంతా కలర్స్ అంతా జిగ్జాగ్ చేస్తే వాడు లిటరల్లీ దాన్ని ఆన్ దాని ప్లేస్ లో పెడుతున్నాడు అనమాట. సో దట్ వే ఇట్ ఇస్ వెరీ 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 హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ వాడు ఇది కూడా ఇలాగే బాగా ఆడుతున్నాడు కదా. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
సో జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అంటే కనుక ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే షాప్ చేసుకోండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు నచ్చినవి, మా వాడికి హెల్ప్ అవుతాయి అనుకున్నవి తీసుకున్నాను అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి షాప్ చేసుకోండి. సో that's it for today's video guys. Hope you like it. Next time share, like, share and subscribe to Okay Lahari channel.